హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. నామినేషన్స్ అయిపోయాక సో వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. మొత్తానికి ఇమాన్యుయల్ తనుజ ఇప్పుడు మాట్లాడుకుంటారు. నేను బాధలో ఉన్నప్పుడు నా దగ్గరకు ఒకసారి కూడా రాలేదు. నువ్వైతే వేరే వాళ్ళ బాధలో ఉంటే వెంటనే వెళ్తావు, ఎందుకు నాతోనే ఇలా ఉంటున్నావు అని అంటే ఇమాన్యుయల్ కూడా అంటాడు అనమాట. ఇంతకు ముందే నేను చెప్పాను, అక్కడ కూర్చొని పూల్ దగ్గర కూర్చొని చెప్పుకొని బాధపడ్డాను, అసలు నేను ఇంట్లో వచ్చాక తనుజాకే ఎక్కువ క్లోజ్ అయ్యాను అని. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటే మొత్తానికి ఇద్దరు సారీ చెప్పుకొని సార్ట్ అవుట్ చేసుకుంటారు. అండ్ నాకు మాత్రం కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు, అసలు నువ్వు ఎందుకు నా వైపు రాలేదు అని చెప్పి తనుజ కూడా ఇమాన్యుయల్ అడగడం జరుగుద్ది. ఇమాన్యుయల్కి సారీ చెప్తారు. ఇంక ఇక్కడ నుంచి ఏదున్నా అట్లా పెట్టుకోవద్దు అన్నట్టు ఉంటారు. సో ఇద్దరు సారీ చెప్పుకొని సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఇప్పుడు దివ్య డైరెక్ట్ నామినేషన్ తనుజ గాని చేశారు కదా. సో దివ్యతో బర్ని గారు అంటారు, నీకు నిఖిల్ ఉన్నాడు, ఆ రోజు స్టేజ్ మీదకి ఎక్కి తెక్కున్న మధ్యలో ఉన్నది, అండ్ గౌరవ్ ఉన్నారు, కానీ వై తనుజ అన్నట్టు మాట్లాడతారు. అసలు భరణి గారు విషయం మర్చిపోతున్నారేమో. ఆయన రీఎంట్రీ ఇచ్చి డ్యాగర్తో ఇట్లా నామినేట్ చేయాలనుకున్న టైంలోని అదంతా అయ్యాక చెప్తారు దివ్య గారు అంటారు, మీరు ఎందుకు నాకు డ్యాగర్ ఇవ్వలేదు, నేను ఆమె నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, మీరు ఎందుకు నాకు ఇవ్వలేదు అని చెప్పి అడగడం జరుగుద్ది. ఎక్స్క్యూజ్ మీ. అయితే మొత్తానికి ఇప్పుడు నాకు దొరికింది, నాకు డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ యాజ్ ఎ కెప్టెన్గా వచ్చినప్పుడు కూడా యూటిలైజ్ చేసుకోకపోతే అది ఎప్పటికీ అవనట్టే. సో నేను ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానని చెప్పి తనుజగానే నామినేట్ చేస్తారు దివ్య. సో ఇది అయిపోతుంది, అందరూ రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది, అది కూడా మంచిగా అందరూ డిక్చిక్ డ్యాన్స్ బాగా వేస్తారు. దాని తర్వాత సుమన్ గారు భరణి గారు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిపి నన్నే టార్గెట్ చేశారు, వాళ్ళకి అక్కడ నిఖిల్ కూడా ఆప్షన్ ఉంటుండే, అయినా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడలేదు, నన్నే టార్గెట్ చేశారు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఈ లోపల బయట కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కోసం ఒక ఫోన్ పెట్టడం జరుగుద్ది అనమాట. తనూజ వెళ్ళిపోయి ఫ్యామిలీయా అయితే అందరూ మాట్లాడతారా అని అందరూ ఎగ్జైట్ అవుతారనమాట. వీళ్ళందరూ చాలా రోజుల నుంచి ఉండడంతో తట్టు ఫ్యామిలీ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ. సో అందుకు వాళ్ళు ఫ్యామిలీ కాల్ అనుకున్నారు. కాకపోతే బిగ్ బాస్ ఫోన్ చేసినప్పుడు తనుజ వెంటనే లిఫ్ట్ చేయగానే తన చుట్టుపక్కల అందరినీ వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోయి ఏం చెప్తారంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తారు. తర్వాత రీతుతో మాట్లాడతారు. ఈ లోపల సంజన లిఫ్ట్ చేస్తే మా బాబుని వీడియో కాల్ చూపించండి, మా పాపని చూడాలని అని. సో స్వీట్ పాప ఆమెను చూస్తుంటే బాధేస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇద్దరు పిల్లల్ని వదిలి, అందులో చిన్న పిల్లని వదిలి రావడం. సో తనకి అది ఉందనమాట. ఈ లోపల కొంచెం వెయిట్ చేయాలని చెప్పి రీతుకి ఇమ్మంటారు. సో రీతు మాట్లాడినప్పుడు ఇందులో ఆల్రెడీ ఒక రెబల్ ఉన్నారని చెప్పి అంటారనమాట. సో టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, మీరు నమ్మేరా, తనుజ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యిందని చెప్పినప్పుడు అంటే నేను నమ్మలేదు అంటారు. తనుజ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందని చెప్పినప్పుడు రీతు నమ్మదనమాట. ఇది నమ్మితే మేము ఓడిపోయినట్టు, నువ్వు విన్ అవుతావు, అందుకే మమ్మల్ని ఇచ్చేస్తున్నావు, కానీ నీకు సరిగ్గా చెప్పడం రావట్లేదు అన్నట్టు రీతు అంటారనమాట. సో ఈ లోపల ఒక టాస్క్ గురించి వస్తుంది. సో ఏంటంటే ఆ టాస్క్లో వీళ్ళని 3 టీమ్స్ కింద బిగ్ బాస్ డివైడ్ చేస్తారు. అందులో ఒక 4 వదిలేస్తారు. అయితే ఆ 3 టీమ్స్ ఆరెంజ్, బ్లూ అండ్ పింక్, వీళ్ళ టీమ్స్ని వీళ్ళు డివైడ్ చేశాక ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంచుకోవాలి. ఈ టాస్క్లో ప్రాసెస్ కింద ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ వస్తూ ఉంటుంది. అట్లాగే సుమన్ శెట్టి గారిని రెబలని అనౌన్స్ చేయడం జరుగుద్ది, ఆయనకు ఒక చీటీ ఇవ్వడం జరుగుద్ది, అది ఎక్కడ ఉందో లొకేషన్ చెప్తారనమాట, వాష్రూమ్లో పలానా డోర్ కింద అని. అది అయిపోయాక వెళ్ళి చూడడానికి ట్రై చేస్తారనమాట. ఈయన కానీ సీక్రెట్ టాస్క్ చేస్తే బయట పడితే ఈయన కెప్టెన్సీ కంటెండర్షిప్ కింద ఉండరు, కంటెండర్షిప్ పార్టిసిపేట్ చేయడానికి ఉండరు అని చెప్తారు. అయితే ఇప్పుడు టీమ్స్ అనౌన్స్మెంట్ జరుగుద్ది. ఆరెంజ్ టీంలో తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్. పింక్ టీంలోని దివ్య, సాయి, కళ్యాణ్. అండ్ బ్లూ టీంలోని రీతు, భరణి, నిఖిల్. ఇప్పుడు వీళ్ళు ఎంచుకోవాలి కదా. సో ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు వచ్చి చెప్తారో నాకు పవర్ అయితే ఉంది, అదేంటి అన్నది నేను చెప్పను అని చెప్తారు. దివ్యతో కూడా చెప్పడం జరుగుద్ది. రీతు వెళ్ళి అందరితో మాట్లాడుకుంటూ ఉంటుంది, మీకు కానీ పవర్ ఉంటే నన్ను తీయకండి, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, నేను ఎట్లయినా కెప్టెన్సీ కంటెండర్షిప్లో పార్టిసిపేట్ చేయాలి అని. అయితే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒకరు పాపం సంజన తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆరెంజ్ టీంలోకి రాము వెళ్తారు, పింక్ టీంలోకి సుమన్ శెట్టి గారు వెళ్తారు, బ్లూ టీంలోనేమో డీమన్ వెళ్తారు అనమాట. సో ఇట్లాగా డివైడ్ చేసుకుంటారు. అయితే
ఈ లోపల సుమన్ శెట్టి గారికి ఒకటి టాస్క్ ఇవ్వడం జరుగుద్ది కదా! ఆ చీటీలోని తెలుగు ఉండడం వల్ల ఆయనకి అర్థం కాదు. ఇంగ్లీష్‌లో ఉన్నది ఇమ్మని చెప్తారు. ఎందుకంటే ఆయనకి కనిపించక గ్లాసెస్ కావాలి. గ్లాసెస్ కూడా లేవు అని చెప్తారనమాట. అయితే ఈ లోపల అతనికి సహాయం కింద ఉంటారనో మరి ఏమో తెలియదు. ఈ లోపల బిగ్ బాస్ దివ్యని అనౌన్స్ చేయడం జరుగుద్ది. అంటే ఫోన్ చేసి ఇట్లా రెబెల్ ఒకళ్ళు కాదు ఇద్దరు మీరు సుమన్ కలిపి చెయ్యాలి అని చెప్పి టాస్క్ ఇస్తారు. 2 టాస్క్‌లు ఇస్తారు. అందులో ఒకటి కూర్చున్న ప్లేస్ నుంచి వాళ్ళని లేపించి వాళ్ళ ప్లేస్‌లో ఈళ్ళు కూర్చోవాలి. అలా ముగ్గురిని చేయాలనమాట. రెండోసారి ఏంటంటే జైల్‌లో ఉన్న పిల్లో కిందనమాట. సో, మొత్తానికైతే వీళ్ళు పిల్లో కిందకి వెళ్ళి ఎట్లాగోకలా మేనేజ్ చేసి దివ్యని, సుమన్ శెట్టి అది స్లిప్ తీసుకుంటే ఒక మిల్క్ టెట్రా ప్యాక్ వీళ్ళు తాగాలి. మిగిలిన మిల్క్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలి అని. సో, ఇది కొంచెం కష్టమే. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ పడుకునే వరకు వీళ్ళు ఆ టాస్క్ చేయలేరు. తాగడం ఈజీ. బట్ అన్ని మిల్క్ ప్యాకెట్స్ తీసి ఇట్లా స్టోర్ రూమ్‌లో పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అని అంటారు. ఎందుకంటే ఒక్కళ్ళకి పట్టుబట్ట వాళ్ళు ఫినిష్ అనమాట. ఇంక దొరికిపోయినట్టే. సో, వీళ్ళకి సమయానుసారంగా ఒక టాస్క్ ఇవ్వడం జరుగుద్ది. ఆ టాస్క్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక బ్లూ బ్యాడ్జ్ లాగా, గ్రీన్ బ్యాడ్జ్ లాగా ఇవ్వడం జరుగుద్దనమాట. అయితే ఆ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళనేంటంటే ఈ కెప్టెన్సీ కంటెండర్స్ కింద ఎవరైతే రెబెల్స్ ఉంటారు కదా! వాళ్ళు వీళ్ళని తీయడానికి లేదనమాట. అయితే ఫస్ట్ ఎవరిని తీస్తారు అనంటే దివ్య, సుమన్ శెట్టి కలిపి కళ్యాణ్‌ని తీసేస్తారు. సో, టాస్క్ స్టార్ట్ అయ్యే లోపే కళ్యాణ్ ఈస్ ఔట్ ఆఫ్ ది గేమ్. సో, నాకెక్కడో దివ్య కొంచెం ఇల్లాజికల్‌గా ఎళ్లారనిపించింది. స్ట్రాంగ్ కంటెండర్స్‌ని తనకెప్పుడు అపోజిట్ రాకూడదని చెప్పి ఆవిడ తీసేద్దాం అన్న ఆలోచనలో కళ్యాణ్‌ని తీశారే గానీ, ఆవిడ ఒకవేళ తను పట్టుబడిపోతే తన టీమ్‌లో తను గాని కళ్యాణ్ ఉండి ఏదైనా టాస్క్ ఆడి విన్ అయితే తనకి ఆ బ్యాడ్జ్ వచ్చుంటే ఈవిడకి సేవ్ అయ్యి ఉండే అన్న లాజిక్ సుమన్ శెట్టి గారు అండ్ దివ్య గారు మిస్ అయితారు. సో, మొత్తానికి కళ్యాణ్‌ని తీసేస్తారు. సో, రెబెల్స్ తీశారు అని చెప్పి హింట్ ఇస్తారనమాట. కళ్యాణ్ గారు చాలా స్మార్ట్. రెబెల్ అంటే ఒక్కలే అనుకుంటున్నారు. ఇద్దరు ఉన్నారు అని చెప్పి అంటారనమాట. సో, మొత్తానికి కళ్యాణ్ గారు డీకోడ్ చేస్తారు. ఇద్దరు ఉన్నారని తెలుస్తుంది. ఈ లోపల ప్యారలల్‌గా ఏమైతుందంటే టాస్క్ స్టార్ట్ అయ్యాక అది సీసా టాస్క్ అనమాట. ఇది మనం చూస్తే ప్రీవియస్ సీజన్స్‌లో కూడా ఉంటది. సో, వీళ్ళు మోకాలతో ఒకటి బ్యాలెన్స్ పెట్టి అటు పక్కనేమో వెయిట్స్ పెట్టి వాటిని నించోబెట్టాలి. 10 సెకండ్స్ వరకు అవి పడకుండా చూడాలి. ఎవరైతే ఎన్ని వెయిట్స్ ఎక్కువ పెట్టి అట్లా 10 సెకండ్స్ వరకు పడకుండా ఉంచుతారో వాళ్ళు విన్నర్ అనమాట. ఆ టాస్క్ విజేత. అయితే ఇమాన్యుయల్ చాలా చేస్తారు అసల. ఇమాన్యుయల్ గారు కామెడీ టైమింగ్ ఉంది. గేమ్ టైమింగ్ ఉంది. ఒక చీతాలా ఆడతాడనమాట అతను. సో, అప్పటికి డీమన్ ట్రై చేస్తుంటారు. కానీ డీమన్ కంటే కూడా ముందుగా ఇమాన్యుయల్ పెడతారనమాట. సో, ఇమాన్యుయల్ టీం విన్ అవుతది. ఈ లోపల తనుజాకి కాల్ వస్తది. కాల్‌లో ఏంటంటే ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుద్ది. ఆ బ్యాడ్జ్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళని తీయడానికి వీల్లేదు అన్నట్టు ఒక రూల్ పాస్ చేస్తారు. సో, తనుజ అందరూ డిస్కస్ చేసి ఇమాన్యుయల్‌కి ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుద్ది. ఈ లోపల ఏంటంటే ఇక్కడ రీతును డీమన్ తినిపించుకుంటుంటే అదొక గొడవలో వెళ్తది. మాట్లాడుకోవద్దు అన్నప్పుడు మీరు ఎలా ఇలా చేస్తారు? ఇందులో కూడా స్ట్రాటజీలు ఉపయోగిస్తారా? అంటే రీతు కోపం అవుతది. మేమేమైనా గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మేము జస్ట్ తింటున్నాం కదా అని అంటే కళ్యాణ్ వచ్చి అంటాడు నేను చెప్తూనే ఉన్నాను వద్దు అని. కానీ రీతుకి కోపం వస్తదన్నమాట. తన్నే ఎందుకు టార్గెట్ చేసి అంటున్నారు అన్నట్టు. సో, దాని తర్వాత ఇప్పుడు మిల్క్ దొంగతనానికి వచ్చేసరికి కళ్యాణ్ చూస్తే ఇట్లా షుగర్ కోసం అని చెప్పి బాగా యాక్ట్ చేస్తారు. దివ్య గారు అయితే ఎక్కడ అనుమానం రాకుండా చాలా బాగా కవర్ చేశారు. ఎక్కడ కూడా ఇంత ఇంచు కూడా అనుమానం రాదు. సో, సుమన్ శెట్టి గారు దివ్య బాటిల్లో వాటర్ వంపేసి పాలు వేసేసి ఒక టెట్రా ప్యాక్ వీళ్ళిద్దరు తాగాలి కాబట్టి దీనికి కొంచెం తాగి మిగిలింది సుమన్ శెట్టి గారికి ఇస్తారు. సో, తాగేస్తారు ఇద్దరు. తాగాక పడుకున్నాక ఆ మిగిలిన మిల్క్ అన్ని బయట పెట్టే ప్రాసెస్‌లో దివ్యాని లేపి చూడమంటారు. ఈయన వెళ్ళి మెల్లగా మొత్తం ఉన్న టెట్రా ప్యాక్స్ మిల్క్ అంతా కూడా స్టోర్ రూమ్‌లో పెట్టేస్తారు. సో, వీళ్ళిద్దరూ సక్సెస్‌ఫుల్‌గా టాస్క్ కంప్లీట్ చేశారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుద్దనమాట. సో, ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్‌కి ప్రోమోస్ గానీ, ఇట్లా డీటెయిల్స్ గానీ, అప్డేట్స్ గానీ మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ దివ్య అండ్ సుమన్ శెట్టియే రెబెల్స్ అని చెప్పి రీతుకు తెలియడం జరుగుద్ది. రీతు న్యూ రెబెల్ కింద అనౌన్స్ చేయడం జరుగుద్ది. సో, కెప్టెన్సీ కంటెండర్ కింద డిమన్ ఉండడు, కళ్యాణ్ ఉండరు, దివ్య, సుమన్ శెట్టి అవుట్ అండ్ నిఖిల్ కూడా అవుట్ అయ్యాడని తెలుస్తుంది. సో, ఇది కెప్టెన్సీ కంటెండర్షిప్ కింద తెలిసిన అప్డేట్స్. అండ్ రీతుకి ఇమాన్యుయల్కి చాలా ఫేస్ ఆఫ్ జరుగుతుంది. హీట్ ఆఫ్ వార్ అంటే ఫేస్ టు ఫేస్ వార్ గట్టిగా జరుగుద్ది అనమాట. సో, రీతు వర్సెస్ ఇమాన్యుయల్ వెళ్తుందనమాట. సో, రీతు వర్సెస్ ఇమాన్యుయల్లో ఎవరు విన్ అయ్యారు ఎవరు రైట్ అనేది ఎపిసోడ్ చూసి మనం డిసైడ్ అవుదాం. అండ్ ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఓటింగ్ లైన్స్కి వచ్చేసరికి సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్ ఇప్పుడు బాటమ్ 2లో ఉన్నారు, టాప్ కాదు. సో, మళ్ళీ అంచనాలు తారుమారయ్యి నిన్న సుమన్ శెట్టి గారు బాటంలో ఉండేసరికి ఇప్పుడు సుమన్ శెట్టి గారు
ఐ మీన్ ఆయనకి ఓట్స్ వచ్చి మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. మేబీ ఆయన గురించి ఆయన కేపబిలిటీ బయట పెట్టి ఓట్స్ లేపడానికి ఆయన సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో. దట్ ఈస్ ఆల్సో నైస్. బిగ్ బాస్ గారు ఏమనుకుంటే అది చేయగలరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఇది ఈరోజు అప్డేట్స్, ఐ మీన్ ఈ ఎపిసోడ్ అప్డేట్స్. అండ్ నా రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ఎక్కడ సుత్తి లేకుండా, సోది లేకుండా ప్యూర్ ఎపిసోడ్ పరంగా రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది. బాయ్.